Political time with Advocate Ramya. June 2024 ఏపీ అసెంబ్లీలో కొత్త గవర్నమెంట్ ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. సీఎం కింద చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం కింద పవన్ కళ్యాణ్ గారు, స్పీకర్ కింద అయ్యన్న పాత్రుడు గారు ప్రమాణ స్వీకారాలు చేశారు. ఇప్పుడు వీళ్ళు ఫస్ట్గా వేటి మీద సైన్లు పెట్టారనే దాని మీద మాట్లాడుకుందాం. నిజంగా ఇది ఒక సెన్సేషనల్ గవర్నమెంట్ కింద లెక్క. ఎక్కడా కూడా వీళ్ళు ప్రమాణ స్వీకారాలు చేస్తున్నప్పుడు అపోజిషన్ అనే వాళ్ళు ఎవరూ లేరు. వైఎస్ఆర్సీపీ నుంచి 11 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో నిజంగా పరాజయం పొందినప్పుడు కూడా పాలిటిక్స్ అనేవి ప్లస్లు మైనస్లు అప్ అండ్ డౌన్స్ ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. దాన్ని కూడా తట్టుకొని కూర్చోగలిగితే కొంత గౌరవంగా ఉండేది. కానీ వాళ్ళ ఓత్ అయిపోయిన తర్వాత అందరూ కూడా 11 మెంబర్స్ వెళ్ళిపోయారు. గవర్నమెంట్ మొత్తం కూడా కొత్తగా ఫామ్ అయిన వ్యక్తులందరికీ ఏపీ ప్రజలందరి తరపు నుంచి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ అలయన్స్లో వీళ్ళంతా కలిపి గ్రూపుగా ఏవైతే ప్రజలకి మాట ఇచ్చారో కొన్ని రకాల పనులు చేస్తామని వాటిలో ఫస్ట్ 5 మీద కూడా సిగ్నేచర్ పెట్టడం జరిగింది. అవి ఏంటి అంటే మనం మాట్లాడుకోవాలంటే ఫస్ట్ సీఎం ఏ సిగ్నేచర్స్ పెట్టారు, డిప్యూటీ సీఎం వేటి మీద సైన్ పెట్టారు, స్పీకర్ గారు వేటి మీద సైన్ పెట్టారు అనే దాని గురించి ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే పబ్లిక్ అందరికీ అసెంబ్లీలో ఏం జరుగుతుంది అనేది ఇప్పటిదాకా పెద్దగా పట్టించుకోకపోయినా ఇప్పుడు 88 మెంబర్స్ కొత్త ఎమ్మెల్యేలు ఆ సీట్లలో కూర్చోవడం జరిగింది. అలాగే పవన్ కళ్యాణ్ గారు లాంటి బాలకృష్ణ గారు ఇట్లా కొంతమంది సోషల్గా సినీ ఫీల్డ్లో అవేర్నెస్ ఉన్న పర్సన్స్ ఉండడం వల్ల ప్రతి ఒక్కళ్ళ దృష్టి వాళ్ళ మీద పడడం, అసెంబ్లీని అబ్జర్వ్ చేసే పరిస్థితిలో ఉన్నారు. సో ఖచ్చితంగా అసెంబ్లీలో ఏం జరుగుతుంది ఏంటి అనేది అపోజిషన్ పార్టీ లేకపోయినా కూడా పబ్లిక్ చూస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు ఏం పని చేస్తున్నారు ఏంటి అనేది ఇక నుంచి ప్రజలకి లైవ్లో తెలుస్తుంది అనడానికి ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఒక ఎగ్జాంపుల్ అని మనం అనుకోవచ్చు. ఎలియన్స్లో ఎవరైతే టీడీపీ, జనసేన, బీజేపీ మాట ఇచ్చిన దాని ప్రకారం పబ్లిక్కి ఏదైతే న్యాయాలు చేస్తామో, ఏదైతే నోటిఫికేషన్స్లో వాళ్ళు చెప్పిన దాని ప్రకారం కొన్ని పనులు చేస్తామో అన్నారో వాటిలో బెస్ట్ 5లో ఫస్ట్ సీఎం గారు, డిప్యూటీ సీఎం సలహాతోటి వీళ్ళంతా ఒక అనుకోని బెస్ట్ 5 వీటి మీద సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు సైన్ చేయడం జరిగింది. ఇవి నిజంగా పబ్లిక్కి ఒక మంచి సర్వీస్కి బెస్ట్ ఎగ్జాంపుల్ అనే అనుకోవాలి. అవేంటి అంటే ఫస్ట్ డిఎస్సి నోటిఫికేషన్ మీద సైన్ చేశారు. నెక్స్ట్ యూత్కి జాబ్ ఇస్తామనేది వాళ్ళు ఏదైతే ఎజెండాలో పెట్టారో దాని మీద సెకండ్ సిగ్నేచర్ పెట్టారు. థర్డ్ వన్ ఏదైతే పబ్లిక్ రీసెంట్గా వచ్చిన ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని చాలా అంటే ప్రైవేటు పర్సన్స్ చేతుల్లోకి వెళ్ళిపోకుండా మేబీ ఇప్పుడు ఎలక్షన్స్లో ఏదన్నా కొంచెం అటు ఇటు తేడా అయితే కనుక ఆ ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ పబ్లిక్లో అలాగే ఉండేది. దానివల్ల మనకున్న పొలాలు కానీ ల్యాండ్స్ కానీ ఏవైతే ఉన్నాయో ప్రైవేటు వ్యక్తుల చేతిలోకి వెళ్ళిపోవడానికి ఎక్కువ అవకాశం ఉండేది. సో థర్డ్ సిగ్నేచర్ కింద ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని క్యాన్సిల్ చేస్తూ సైన్ చేశారు. ఫోర్త్ వన్ కింద యాక్చువల్గా పెన్షన్స్ అనేది కొన్ని సందర్భాల్లో చాలామందికి చాలా అవసరం అండి. అనవసరమైన పెన్షన్స్ అవసరం లేదు, కానీ మేజర్గా మనం మాట్లాడుకుంటే సీనియర్ సిటిజన్స్ విషయంలో కానీ, విడోస్ విషయంలో కానీ, లేదా హెల్ప్ అసలు ఫైనాన్షియల్గా చాలా వీక్ పర్సన్స్ ఉన్న వ్యక్తులు, నీడీ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఇప్పటి వరకు 3000 పెన్షన్ ఉండేది. దాన్ని 4000 చేస్తూ వాళ్ళందరికీ కూడా పెన్షన్ ఇంక్రీజ్ చేస్తూ ఫోర్త్ సిగ్నేచర్ చేశారు. ఫిఫ్త్ వన్ అన్నా క్యాంటీన్స్ ఏవైతే 2019లో క్యాన్సిల్ అయిపోయినాయో 4.5 years బ్యాక్ అవి క్యాన్సిల్ అయిపోయినాయి అండి. వాటిని అన్నిటిని కూడా మళ్ళీ రీఓపెన్ చేస్తూ వాళ్ళు సైన్ చేయడం జరిగింది. సో ఈ బెస్ట్ 5లో ఫస్ట్ రోజు వాళ్ళు సిగ్నేచర్ పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. హ్యాట్స్ ఆఫ్ అండి. ఏపీ ప్రజలందరి తరపు నుంచి మీరు ఇచ్చిన మాటల్లో కొన్ని ఇంప్లిమెంటేషన్స్ చేయడానికి ఒక ఛాన్స్ దొరికింది, అది ఇంప్లిమెంటేషన్ జరిగింది. అలాగే లాస్ట్ వన్ ఏదైతే ఉందో అన్నా క్యాంటీన్స్, సోషల్ మీడియాలో నేను చూస్తున్నానండి ఎక్కడెక్కడ పెట్టాలనే దాని మీద హాస్పిటల్స్ సరౌండింగ్స్లో ఎవరైతే విజిటర్స్ ఉంటారో బాక్సులు తీసుకెళ్ళడం అట్లా ఉండదు. ఆ క్యాంటీన్స్లో వాళ్ళకి ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది. ఈ అన్నా క్యాంటీన్ అనేది ఆ సరౌండింగ్స్లో ఉంటే బాగుంటుంది అనేది చాలామంది ఒపీనియన్ రేస్ చేశారు. సో అది కూడా కొంచెం కన్సిడర్ చేసి ఆ సరౌండింగ్స్లో ఎక్కువ అన్నా క్యాంటీన్స్ ఉంటే ఇంకా బెస్ట్ అనేది నా ఉద్దేశం. డిప్యూటీ సీఎం అంటే సీఎం క్యాడర్కి సెకండ్ పొజిషన్లో ఉన్న వ్యక్తి. చాలా స్టేట్స్లో డిప్యూటీ సీఎం పొజిషన్ ఉండాలా వద్దా, ఎంతమంది ఉండాలి అనేది ఒక సీఎం యొక్క ఇంట్రెస్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కొన్ని చోట్ల డిప్యూటీ సీఎం ఉండరు, కొన్ని చోట్ల 3 to 5 మెంబర్స్ని పెట్టుకున్న సందర్భాలు కూడా మనం చూసాం ప్రీవియస్ గవర్నమెంట్. సో వీళ్ళకి పవర్ని కొంత అలాట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సీఎం లేని సందర్భాల్లో, సీఎం ఏదైనా ఎమర్జెన్సీ వేరే కంట్రీస్ వెళ్ళిన సందర్భాల్లో అసెంబ్లీ రన్ చేయాలన్నా కానీ ఏదైనా డెసిషన్స్ తీసుకోవాలన్నా డిప్యూటీ సీఎం డెసిషన్స్ తీసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అలాగే పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం పోస్ట్
పోస్టుతో పాటు పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్, ఫారెస్ట్, ఎన్విరాన్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ పోర్ట్ఫోలియో ఇవ్వడం జరిగింది. అంటే ఇవి ప్రకృతికి చాలా దగ్గరగా ఉంటాయి. ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేయడం అనేది ఈ రోజున చాలా నెసెసిటీ ఉన్న సందర్భాలు. అలాగే గ్రామాలు అంటే పట్టణాల గురించి ఎప్పుడు డెవలప్ అయితేనే అవి కొంత పట్టణాల స్టేజ్లోకి వస్తాయి. కానీ గ్రామాలు అనేవి చాలా ఇంపార్టెంట్ అండి, హార్ట్ ఆఫ్ ద స్టేట్ కింద లెక్క. సో వాటిని డెవలప్ చేయాల్సిన పరిస్థితి, అలాగే ప్రకృతిని కాపాడడం చాలా ఇంపార్టెంట్. ఈరోజు మనం బతుకుండాలంటే ఆక్సిజన్ చాలా ఇంపార్టెంట్. సో ఇట్లాంటి సందర్భాల్లో ఫారెస్ట్ని ప్రొటెక్ట్ చేయడం కానీ, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్ట్ చేయడం కానీ, వీటికి సంబంధించి ఏ రకంగా డెవలప్ చేయాలనే చాలా మేజర్ వర్క్ కిందే మనం కన్సిడర్ చేయాలి. ఎందుకంటే వీటి మీద సెన్సిటివ్ పాయింట్స్ యాక్చువల్గా అందరూ ఏదేదో చిన్న వర్క్ అని అనుకోవడానికి కుదరదు. చాలా పెద్ద మేజర్ పనులు కొన్ని కలిపి పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చినట్లే లెక్క. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్గా ఆయన పంచాయతీరాజ్ ఆయన ఆఫీస్లో కూర్చున్న తర్వాత ఫస్ట్గా సైన్ చేసింది ఏంటి అంటే NREGA వర్క్స్ రిలేటెడ్ హార్టికల్చర్ క్రాప్స్కి సంబంధించి ఫస్ట్ సైన్ చేశారు. సెకండ్ సైన్ వచ్చి డెవలప్మెంట్ ఆఫ్ బిల్డింగ్స్ ఇన్ ట్రైబల్ ఏరియాస్లో, అంటే పంచాయతీకి సంబంధించిన బిల్డింగ్స్ అన్నీ కూడా ట్రైబల్ ఏరియాస్లో కన్స్ట్రక్షన్ చేయడం కోసం అని చెప్పి సెకండ్ సిగ్నేచర్ చేశారు. అంటే ప్రకృతికి సరౌండింగ్స్లో దగ్గరలో బిల్డింగ్స్ ఉండి అవన్నీ కూడా డెవలప్ చేయడానికి అందుబాటులో వ్యక్తులు ఉండడము, ప్రొటెక్ట్ చేయడం, ట్రైబల్ ఏరియాస్ని ప్రొటెక్ట్ చేయడం, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పటి వరకు కూడా ప్రాపర్గా అక్కడ ఎటువంటి కన్స్ట్రక్షన్ బిల్డింగ్స్ సంబంధిత అధికారులు లేకపోవడం వల్ల ఆయన ఈ డెసిషన్ తీసుకోవడం జరిగింది. సో తనకిచ్చిన వర్క్లో బెస్ట్ 2 విషయాల మీద ఆయన సైన్ పెట్టడం జరిగింది. ఇక ఇందులో ఈయన ఇంకొకటి రిక్వెస్ట్ చేసింది ఏంటంటే, ఒక వర్క్ని సిన్సియర్గా చేయాలంటే ఆయన పక్కన సిన్సియర్ వ్యక్తులు ఉంటే బాగుంటుందన్న ఉద్దేశంతో తమిళనాడు IAS ఆఫీసర్గా ఉన్న కృష్ణతేజ గారిని ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయించుకొని స్పెషల్ ఆఫీసర్ కింద ఆయన అపాయింట్ చేసుకోవడం జరిగింది. యాక్చువల్గా ఆ పోస్ట్కి MRO, VRO రేంజ్లో ఉంటే సరిపోతుంది, కానీ డిస్ట్రిక్ట్ కలెక్టర్ రేంజ్లో వ్యక్తిని పెట్టుకొని PM దగ్గర నుంచి, CM దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని పెట్టుకున్నారు. సో నిజాయితీ ఉన్న వ్యక్తులు ఆయన సరౌండింగ్స్లో ఉంటారు అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అని మనం చూసుకోవాలి. అంటే సీరియస్గా వర్క్ చేయడానికి ఆయన వంతు ప్రయత్నం ఆయన చేసుకుంటూ వెళ్తున్నారు అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. నెక్స్ట్ స్పీకర్ గురించి మనం మాట్లాడుకోవాలి. యాక్చువల్గా ఎప్పుడు కూడా అసెంబ్లీ ప్రాపర్ వేలో జరగాలి అన్న, అసెంబ్లీ టైం వేస్ట్ అవ్వకుండా, న్యూసెన్స్ జరగకుండా చూడాలి అంటే స్పీకర్ పోస్ట్ చాలా ఇంపార్టెంట్ అండి. ఆ పోస్ట్కి యునానిమస్గా ఎటువంటి సెకండ్ అప్లికేషన్ లేకుండా అయ్యన్న పాత్ర గారిని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో ఆయన ఫస్ట్ సిగ్నేచర్ దేని మీద పెట్టారు అంటే, ఒక 5 years బ్యాక్, మనకి 4.5 years బ్యాక్ ఒక 5 ఛానల్స్ని బ్యాన్ చేయడం జరిగింది పాత ప్రీవియస్ గవర్నమెంట్. ABN, ETV, ఆంధ్రజ్యోతి, TV5 ఛానల్స్ని బ్యాన్ చేశారు. అసెంబ్లీ సరౌండింగ్స్లో వీళ్ళెవరు కూడా ఈ ఛానల్స్ ఇప్పటి వరకు ఏవి టెలికాస్ట్ చేయడానికి లేకుండా పోయింది. సో స్పీకర్ గారు ఫస్ట్ ఏమో సైన్ ఏదైతే చేశారో దానికి ఈ 4-5 ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు అసెంబ్లీలోకి రావచ్చు, ఈ బ్యాన్ని ఎత్తేశారు. సో ఎప్పుడు కూడా మీడియా అనేది పబ్లిక్కి దగ్గరగా ఉంటుంది, ఏం జరుగుతుంది అనేది తెలియజేస్తూ ఉంటుంది. సో మీడియా మీద కొన్ని సందర్భాల్లో బ్యాన్ చేయడం, పర్సనల్ గ్రెడ్జెస్తో బ్యాన్ చేయడం అనేది కొంత పబ్లిక్కి కూడా లాస్ చేసినట్లే లెక్క. సో ఈ రకంగా చూస్తే వీళ్ళ ముగ్గురు కూడా ఏవైతే వాళ్ళ గవర్నమెంట్ ఎజెండా ప్రకారం వచ్చారో, సీఎం గారు తలుచుకున్న దాని ప్రకారం, డిప్యూటీ సీఎం తలుచుకున్న దాని ప్రకారం చేయాల్సిన పనులు చేసుకుంటూ వెళ్తున్నారు. విత్ ఇన్ 21st June 2024న వాళ్ళ ఫస్ట్ సైన్లతో పాటు ఈ 3-4 డేస్లో వాళ్ళు చేసిన సెన్సేషనల్ సిగ్నేచర్స్ కమ్ డెవలప్మెంట్కి వాళ్ళు వేసిన ముందడుగానే మనం ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మిగతా స్టేట్ మొత్తం కూడా, అంటే మనం ఇప్పుడు అమరావతి గురించి మాట్లాడుకోవాలి. అమరావతి క్యాపిటల్ అని ఆల్రెడీ అనౌన్స్ చేయడం కూడా జరిగింది. అలాగే మిగతా పనులు కూడా 1 by 1 చేసుకుంటూ వెళ్తారనేది మనం ఆశిస్తూ, పొలిటికల్ ఇష్యూస్ పబ్లిక్కి తెలియడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక నుంచి సెంట్రల్, స్టేట్, తెలుగు స్టేట్లకు సంబంధించి ఎటువంటి పొలిటికల్ ఇష్యూస్ ఉన్నా ఇది పబ్లిక్కి తెలియాలి అని అనిపిస్తే ఖచ్చితంగా మీ ముందుకి మా వీడియోస్ ద్వారా తీసుకొస్తాను.